జోష్నకు చుక్కలు చూపిస్తున్న దశరథ్ కార్తిక్, కోలుకున్న సుమిత్ర దీప. ఇంతకు ఏం జరిగింది? అసలు జోష్నకు దశరథ్ కార్తిక్ చుక్కలు చూపించడం ఏంటి? సుమిత్ర ప్రాణాలు దీప తన కడుపులో బిడ్డను ప్రాణాలు సైతం అడ్డుపెట్టి కాపాడిందా? మరి దీప కడుపులో బిడ్డ క్షేమంగానే ఉందా, లేక కడుపులోని బిడ్డ కడుపులోనే చనిపోయిందా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే కార్తీకు జోష్న అసలు ఎలా తన కూతురిగా మారింది, జోష్న దశరథ్ దగ్గరికి ఎలా వచ్చింది, మొత్తం అంతా కూడా పోసగుచ్చినట్టుగా ఇటు కార్తీకు అటు దాసు ఇద్దరు కూడా దశరథ్కి చెప్తారు. చెప్పేసేసరికి దశరథ్కి అయితే చాలా కోపం వస్తుంది. అసలు నువ్వు నా మేనల్లుడివేంట్రా, నువ్వు నా తమ్ముడువేనా, సొంత తమ్ముడు అనుకున్నాను కదా నిన్ను, కానీ నువ్వు నన్ను ఎంత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదురా అంటూ ఇంకా ఇద్దరిని కూడా చెడామడా తిట్టేసేసరికి ఇంకా కార్తీక్నేమి అనొద్దు అన్నయ్య అని చెప్పాను, కానీ అసలు నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసాను కానీ ప్రత్యక్ష సాక్షిని కదా అన్నయ్య అంటూ మాట్లాడడంతో నీకెప్పుడు ఈ విషయం తెలుసురా అని చెప్పనేసరికి నాకు కొన్ని నెలల క్రితమే తెలుసు మావయ్య అనగానే, కొన్ని నెలల క్రితం తెలిస్తే ఎన్ని రోజులు కూడా నువ్వు ఆ నిజాన్ని నా దగ్గర దాచిపెట్టావా, నన్ను మోసం చేసావా అంటూ ఇంకా మాట్లాడుతూ ఉండేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇంకా కార్తీక్ అయితే మాట్లాడకుండా సైలెంట్గానే కార్తీక్ అలా ఉండిపోతాడు. చెప్పరా, ఈ మావయ్యని తండ్రి లాంటివాడు అంటుంటావు కదా, అంటే నీ సొంత తండ్రిని అయితే ఇలానే మోసం చేస్తావా అంటూ దశరథ్ అయితే కన్నీళ్లు పెట్టుకుంటాడు. అంత మాట అనొద్దు మావయ్య, నేను కావాలని మోసం చేయలేదు. అప్పుడు పరిస్థితులు బట్టి ఇప్పుడు పరిస్థితులు బట్టి నిజం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అనగానే, ఇప్పుడు సుమిత్రకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు జోష్న నా కూతురు కాదు దాసు కూతురు అంటూ నిజం చెప్పావు. మరి ఇప్పుడు సుమిత్రకు ఎలాంటి ప్రాబ్లం ఏమీ రాకపోయుంటే మరి ఎన్ని రోజుల నుంచి జోష్న నా కూతురుగానే బ్రతికింది కదా, ఇక మీదట కూడా నా కూతురుగానే బ్రతికేది కదా అంటూ మాట్లాడేసరికి, అది కాదు మావయ్య అనగానే, నోర్మీరా, నన్ను ఇంత మోసం చేస్తావని అనుకోలేదు. ఇంతకీ జోష్న నా కూతురు కాదు అన్నారు, దాసు కూతురు అన్నారు, మరి నా కూతురు ఎక్కడుందిరా, ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఇప్పుడు ఏం చేస్తుంది, అసలు బ్రతికే ఉందా అని చెప్పాను. కానీ అంత మాట అనొద్దు మావయ్య, మీ కూతుర్ని నిండు నూరేళ్ళు సుఖ సంతోషంగా సుమంగిలుగా బ్రతకాలని ఆశీర్వదించవలసిన మీరు ఆ మాట అనొద్దు అనగాని, మరి నా కూతురు ఎక్కడుందిరా, కొన్ని నిజాలు మీకు చెప్పాము, కొన్ని నిజాలు మీ కంటికి చూపించాలి అంటూ ఇంకా చెప్పేసరికి, ఏంటా నిజాలు చెప్పు, ఏంటా నిజాలు, ఎక్కడుంది నా కూతురు అని చెప్పాను. కానీ ఎక్కడే ఉంది అని చెప్పనేసరికి, నా కూతురు ఇక్కడే ఉందా అంటే నా కూతుర్ని నేను చూడబోతున్నానా, ఎక్కడ కార్తీక్, ఎక్కడ నా కూతురు అని చెప్పి మాట్లాడడంతో రామామయ్య అంటూ ఇంకా గుడి దగ్గరికి తీసుకొస్తాడు. తీసుకొచ్చేసరికి అప్పటికి దీపాలు వెలిగిస్తూ ఉంటుంది. కోటి వెలుగుల మధ్యలో వెలిగిపోతున్న తనే నీ దీపంలా వెలిగిపోతున్న తనే నీ కూతురు దీప అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా దశరథ్ షాక్ అవుతాడు. ఏంటి కార్తీక్ అని చెప్పాను. కానీ అవును మావయ్య, దీపే మీ రక్తం పంచుకు పుట్టిన కూతురు, సుమిత్ర అత్తయ్యకు నీకు పుట్టిన కూతురు దీప అని చెప్పనగానే ఒక్కసారిగా దశరథు దీప వంక చూస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తాడు. ఏంటి మామయ్య ఆగిపోయావు, దీప నీ కూతురు అన్న విషయం నీకిప్పుడు తెలిసేమో కానీ దీపకు నువ్వే కన్న తండ్రివి అన్న విషయం నాకు తెలిసినప్పుడే దీపకు కూడా తెలుసు మావయ్య అంటూ మాట్లాడేసరికి ఇంకా దశరథ్ కాలు అస్సలు నిలబడదు. పరుగును వెళ్ళి అమ్మ దీప అంటూ పట్టుకుంటుంది. ఇంకా దీపనైతే దశరథ్ అయితే పట్టుకుంటాడు. పట్టుకుని, దీప, మీ నాన్నకు నువ్వే తన సొంత కూతురు అన్న విషయం చెప్పేశాను దీప, నువ్వు అనుకున్నది నెరవేర్చేశాను అనగానే నాన్న అంటూ ఏడ్చుకుంటూ దశరథను పట్టుకుంటుంది. ఇన్ని రోజులు నా కళ్ళ ముందే ఉంటూ నాకు ఎందుకు చెప్పలేదురా, నేనే నీ కన్న బిడ్డనంటూ నువ్వెందుకు నోరు విప్పి చెప్పలేదు, ఈ తండ్రి గుండెలకి హత్తుకోవాలని తండ్రితో కలిసి ఊసులాడాలని నీకు ఏ రోజు అనిపించలేదా అని చెప్పి మాట్లాడేసరికి, ఎందుకు అనిపించలేదు నాన్న,
చాలా రోజులు అనిపించింది. నువ్వు లేకపోతే మా పరిస్థితి ఏమవుతుంది? నేను ఇంటి వారసురాల్ని అన్న విషయం ఎలా తెలుస్తుంది అన్న బాధతో ఇన్ని రోజులు చెప్పలేదు నాన్న అంటూ మాట్లాడేసరికి, అందరూ కలిసి నన్ను నా కూతుర్ని దూరం చేసి మోసం చేశారు కదమ్మా, నన్ను దూరం పెట్టారనగానే, లేదు నాన్న, పరిస్థితులు బట్టి బావ అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు కాబట్టే నిజాన్ని బయట పెట్టలేకపోయాడు, లేదంటే బావ ఎప్పుడో నిజాన్ని బయట పెట్టేవాడే అంటూ మాట్లాడడంతో ఇంకా చాలా సంతోషమైపోతుంది. ఎందుకంటే ఎప్పుడెప్పుడు దశరథ్ కూతురా అని చెప్పమని ఎన్నోసార్లు అడిగిన దీపకు తన కన్న తండ్రి తన కళ్ళ ముందుకొచ్చి అమ్మా దీప అంటూ హత్తుకోవడం, తన కూతుర్ని కళ్ళారా చేతులారా తడుముకుంటూ చూడడం, ఇంకా తన కూతుర్ని చూసిన ఆనందం దశరథకు 1000 రెట్ల కొండంత సంతోషంగా ఉంటుంది. ఇంకా అలా ఉండేసరికి దీప కూడా చాలా సంతోషపడుతుంది. కార్తీక్ అర్జెంటుకి విషయం ఇంట్లో చెప్పాలి అనగానే, తొందరపడద్దు మామయ్య అని చెప్పనేసరికి, నీకేమన్నా పిచ్చా, ఇప్పటి వరకు తొందరపడద్దు అంటూ ఇప్పుడు మళ్ళీ తొందర పడకుండా ఉండమంటావేంటి? ఇప్పటి వరకు నాకు నిజాలన్నీ చెప్పావు కదా, తొందర పడద్దు అంటావేంటి అంటూ మాట్లాడేసరికి, అది కాదు అని చెప్పాను. కానీ ఏది కాదు చెప్పు, ఏం తొందరపడకూడదు? ఆ రాక్షసి అది కాదు మామయ్య, ఇప్పుడు అత్త పరిస్థితి ఎలా ఉంది కదా, ఆపరేషన్ జరిగిన తర్వాత అప్పుడు చెప్దాము, అప్పటి వరకు చెప్పొద్దు మామయ్య అని చెప్పాను. కానీ ఇప్పుడు మీ అత్తకు ఏం చెప్పినా ఏం చేయకపోయినా తనకేమీ ఇప్పుడు చెప్పే విషయాలేమీ గుర్తులేదు. ఇంకా నన్ను ఆపాలని ప్రయత్నించొద్దు కార్తీక్, ఇప్పుడే ఈ క్షణమే నిన్ను నిజాన్ని బయట పెడతాను, మా నాన్నకు కూడా చెప్తాను. పారుజాతం పిన్ని చేసిన కుట్రను, జోష్న కుతంత్రాలని అన్నింటినీ బయట పెడతాను, ఎవ్వరిని వదిలిపెట్టను కార్తీక్ అంటూ రా దీప అంటూ దీపను తీసుకుని ఆవేశంగా బయలుదేరతాడు దశరథ్. అయితే మామయ్య ఏంటిది అనగానే, ఆపొద్దు దశరథ్ అన్నయ్య ఆపొద్దు, జోష్ అరాచకాలు ఇంకా ఎక్కువైపోతాయి, అస్సలు ఆపొద్దు. ఇప్పుడు వదినకు మతి స్థిమితం లేదు కాబట్టి ఇప్పుడు వదినని ఏదైనా చేయగలదు జోష్న. ఎట్టి పరిస్థితుల్లో ఆపి సుమిత్ర వదిన ప్రాణాలు పోగొడుతుంటే నేను చూస్తూ ఉండలేను కార్తీక్, చెప్పని నిజాన్ని బయట పెట్టని అంటూ ఇంకా దాసు చెప్పేసరికి, సరే మావయ్య మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలానే చెయ్యండి అంటూ అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసేసరికి నాన్న అంటూ పిలుస్తూ వస్తాడు దశరథ్. అయితే ఏంటి దశరథ, ఎందుకంత కేకలు వేస్తున్నావు, ఏం జరిగింది అనగానే, ఎక్కడుంది జోష్న, ఎక్కడుంది పిన్ని అనగానే, ఇద్దరు కూడా పైనుంచి ఇక్కడే ఉన్నావు దశరథ అని చెప్పనగానే, వాళ్ళు అలా పైనుంచి దిగుతూ ఉండే కొలిది జోష్న వంక పారిజాతం వంక చాలా చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. చాలా కోపంగా చూస్తూ ఉండేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. ఏంటి నాన్న ఎప్పుడూ నా వంక చూడనట్టు ఎంత కోపంగా చూస్తున్నాడు అనుకుంటూ జోష్న పారిజాతం దగ్గరికి వెళ్ళేసరికి, ఏంటి మీ నాన్న కొట్టినంత గట్టిగా చూస్తున్నాడు, ఏం జరుగుంటుందే అనగానే, అదే నాకు అర్థం కావట్లేదు గ్రాని అని చెప్పి ఇద్దరు గుసగుసలాడుకుంటూ కిందకు వచ్చేసరికి, ఏమైంది దశరథ, ఎందుకంత కోపంగా ఉన్నావు, ఏమైంది దాసు, ఏమైందిరా అని చెప్పి ఇంకా శివనారాయణ దాసుని అడుగుతాడు. అన్నయ్యే చెప్తాడండి అని చెప్పి ఇంకా దశరథ్ వంక చూసేసరికి, ఇంకా దాసుతో పాటు నాన్న వచ్చాడు అంటే దాసు నిజం చెప్పేసి ఉంటాడు. ఇంకా నేను ఏంటి వారసురాల్ని కాదన్న విషయం బయట పడిపోయింది, అందుకే నాన్న ఎప్పుడూ లేనిది ఇంత కోపంగా ఉన్నాడు. అయిపోయింది, ఇంకా నా జీవితం అయిపోయినట్టే, ఇంకా నేను ఏం చేసినా ఏం చెయ్యాలనుకున్నా ఎలాంటి ఉపయోగం లేదు, అంతా అయిపోయింది అనుకుంటూ ఇంకా జోష్న పారిజాతం అలానే నిలబడిపోయి ఉండేసరికి దశరథ్ మాత్రం చాలా కోపంగా చూసేసరికి, ఏమైంది దశరథ, ఎందుకంత సీరియస్గా ఉన్నావు అంటూ మాట్లాడుతుంది. పారిజాతానికి తెలియదు కదా దీపే ఇంటి అసలైన వారసురాలు, ఆ విషయం చెప్పడానికి దాసు ఉన్నాడని, దాసును దాచిపెట్టిందని, ఈ విషయాలన్నీ ఏమీ చెప్పలేదు కదా జోష్న. సో పారిజాతానికి ఏమీ తెలీదు. నీకు అసలు ఎందుకు చెయ్యాలనిపించింది పిన్ని అని చెప్పనేసరికి, నేనేం చేశాను దశరథ అనగానే, గబ్బా దగ్గరికి వచ్చేసరికి
కొడతాడా అన్నంత దగ్గరికి వెళ్తాడు దశరథ్. అయితే వెళ్ళేసరికి ఛీ, నిన్ను ఇన్ని రోజులు అమ్మ అనుకున్నాను కదా, అమ్మ అని పిలవకపోయినా నిన్ను నా తల్లిలాగే భావించాను పిన్ని. నువ్వు నా తల్లివనుకున్నాను. మా అమ్మ చనిపోయిన తర్వాత నా తండ్రి నిన్ను రెండో పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొస్తే సర్లే మాకు అమ్మలా ఉంటావు అనుకున్నాను, కానీ నా కూతుర్ని నా నుంచి దూరం చేస్తావని కలలో కూడా అనుకోలేదు పిన్ని. అసలు నీ మీద నాకు కొంచెం అంటే కొంచెం కూడా అనుమానం రాలేదు. నీ కొడుకే నీ గురించి బయట పెట్టేసరికి చిచి, ఇన్ని రోజులు ఈవిడ్నా నా కన్న తల్లి అనుకున్నాను, ఇన్ని రోజులు ఈవిడ్నా నేను కన్న తల్లిలా భావించాను అని నీ మీద నాకు అసహ్యం కలుగుతుందనేసరికి ఏం మాట్లాడుతున్నావు దశరథ, ఏమంటున్నావు అని చెప్పాను. కానీ నిజం మాట్లాడుతున్నాను నాన్న. ఇన్ని రోజులు కూడా పారిజాతం పిన్ని మంచిది మంచిది అనుకున్నాను. నా కూతుర్ని నా నుంచి దూరం చేసిన తర్వాత పారిజాతం పిన్ని మంచిది ఎలా అవుతుంది నాన్న అని చెప్పాను. కానీ నీ కూతుర్ని నీ నుంచి దూరం చేయడం ఏంటి? అంటే జ్యోత్స్న ఎక్కువగా పారిజాతం దగ్గర ఉంటుందని మాట్లాడుతున్నావా? కాదు నాన్న, అసలు జ్యోత్స్నే నా కూతురు కాదు అని మాట్లాడుతున్నాను అనేసరికి శివనారాయణ షాక్ అవుతాడు. ఏంటి దశరథ, జ్యోత్స్న నీ కూతురు కాకపోవడం ఏంటి అనగానే, అవును నాన్న, నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత తనను భార్యగా చూడలేదని నీ మీద ఈ కుటుంబం మీద కక్ష కట్టి పిన్నే బిడ్డల్ని మార్చేసింది. నా బిడ్డని కాస్త రోడ్డు పాలు చేసి తన సొంత రక్తాన్ని అంటే దాసు కూతుర్ని తీసుకొచ్చి నా కూతురుగా చేసింది నాన్న అంటూ దశరథు చెప్పడంతో ఒక్కసారిగా శివనారాయణ పారిజాతం వంక చూస్తాడు. పారిజాతం వణికిపోతూ ఉంటుంది. ఏంటి దశరథ, ఏంటి నువ్వనేది? అయినా దాసు కూతురు చనిపోయింది కదా అనగానే, చనిపోయింది అని మనల్ని నమ్మించింది నాన్న. చనిపోయింది దాసు కూతురు కానే కాదు, దాసు కూతుర్ని తీసుకొచ్చి మన పొత్తిళ్ళలో వేసి మన వారసురాలుగా ఈ యాస్తంతటికి వారసురాలుగా చెయ్యడం కోసమే పిన్ని జ్యోత్స్నని ఇంటి వారసురాల్ని చేసింది అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా శివనారాయణ పారిజాతం చెంప చెల్లు మనిపించడంతో పారిజాతం కాస్త నేల మీద పడిపోతుంది. అంటే అంటే నా మనవరాలు జ్యోత్స్న కాకపోతే నా మనవరాలు ఎవరు దశరథ, ఎవరు నా మనవరాలు అనగానే, ఇదిగో ఈ దేపై నీ ఇంటి అసలైన వారసురాలు. ఇన్ని రోజులు కూడా ఇంటి పని మనిషిని చేసి ఆడుకుంది. ఎందుకో చెప్పనా నాన్న, జ్యోత్స్నకు దీపం మీద ఎంత కక్ష ఎందుకో అని నేను చాలాసార్లు ఆలోచించాను నాన్న. కేవలం కార్తీక్ని పెళ్లి చేసుకుందానే ఎంత కక్ష కట్టిందా జ్యోత్స్న అని అనుకున్నాను. కానీ అది నిజం కాదు నాన్న. అది మనమంతా అనుకున్న ఒక మాట మాత్రమే. దీపం మీద కక్ష ఎందుకు కట్టిందో తెలుసా? దీపై ఇంటి అసలైన వారసురాలని, దీపస్థానంలోనే జ్యోత్స్న ఉందని, ఎక్కడ జ్యోత్స్న విషయం బయటపడి దీపి ఇంటి వారసురాలు కాదన్న విషయం జ్యోత్స్న ఇంటి వారసురాలు కాదన్న విషయం ఎక్కడ బయట పడిపోతుందన్న భయంతోనే జ్యోత్స్న ఇదంతా చేసింది నాన్న. జ్యోత్స్న ప్రాణాలు తీయడానికి కూడా ప్రయత్నించింది. చివరికి ఏంటి పిన్ని అలా ఆశ్చర్యపో చూస్తున్నావు కదా, నీ కొడుకు ప్రాణాలు తీయడానికి వెనకాడలేదు తెలుసా నీ మనవరాలు. నువ్వేమో నీ మనవరాలు గొప్ప స్థాయిలో ఉండాలని చూసావు, నీ కొడుక్కి ఆస్తి వస్తుంది అని చూసావు. కానీ నీ మనవరాలే నీ కొడుకు ప్రాణాలు తీయడానికి వెనకాడని మనిషిలా తయారైంది అంటూ మాట్లాడేసరికి ఏమంటున్నా దశరథ, అవునమ్మా, నా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు జ్యోత్స్న అంటూ చెప్పేసేసరికి ఇంకా జ్యోత్స్న పారిజాతం చెంప చెల్లు అనిపిస్తుంది. అది నానమ్మ అని చెప్పాను కానీ, ఏంటి నిజమా? దశరథి చెప్పేది నిజమా అని చెప్పాను కానీ, అవును, ఇంకా నిజమా అని అడుగుతావేంటి అంటూ చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఈలోపు సుమిత్ర కళ్ళు తిరిగి బయటికి ఇలా వచ్చి కళ్ళు తిరిగి పడిపోతుంది. కళ్ళు తిరిగి పడిపోవడంతో వెంటనే ఇంకా కార్తీకు, దీప వీళ్ళంతా కూడా హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతారు. తీసుకువెళ్ళిపోయేసరికి పారిజాతాన్ని కానీ జ్యోత్స్నను కానీ అసలు ఎక్కడికి తీసుకువెళ్ళరు. తీసుకువెళ్ళకపోవడంతో ఇంకా సైలెంట్గా ఉండిపోతారు. సైలెంట్గా ఉండిపోయేసరికి ఏంటి గ్రాని, ఏంటిదంతా ఇలా జరిగింది అనగానే, మనం ఇప్పుడు ఏమీ చేయలేము, మన చేయి దాటిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి గ్రాని? ఇంటి నుంచి వెళ్ళిపోవాలా? చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడు మనం ఏం చేసినా కానీ ఏం మాట్లాడలేం కాబట్టి మనం సైలెంట్గా ఉండడమే మంచిది. ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి.
చూద్దాం ఎంతవరకు వెళ్తుందో అని. ఇంకా జోష్న పారిజాతం ఇంట్లోనే ఉండిపోతారు. సుమిత్రను హాస్పిటల్కి తీసుకువెళ్ళడంతో గబగబా సుమిత్రకు దీప బోన్ మ్యారో ఇస్తుంది. బోన్ మ్యారో ఇచ్చిన తర్వాత దీప మనోధైర్యంతో ఉండడంతో ముందు అబార్షన్ చేయరు. అబార్షన్ చేసేంత టైం ఉండదు, ఏమీ అవ్వదు అని చెప్పి డాక్టర్ అయితే అంటే తొందరపాటుతనంతో కాకుండా కొంచెం ముందు చూపుగా ఆలోచించి మిగిలిన డాక్టర్స్ అందరినీ కనుక్కునేసరికి ముందు ఆపరేషన్ చేయండి హారిక, తర్వాత ఏమవుతుందో చూడండి. ఏదైనా మీరు అనుకున్నది కడుపులో బిడ్డ చనిపోయినా పర్వాలేదనే కదా. పోనీ ఆ కడుపులో బిడ్డ ఉండగానే బోన్ మ్యారో ఆపరేషన్ చేయండి. ఒకవేళ కడుపులో ఉన్న బిడ్డకు ఏమీ కాకుండానే మొత్తం బయటకు ఏమీ కాకుండానే ఆపరేషన్ అది అయిపోతే ఏ గొడవ ఉండదు కదా అంటూ చెప్పేసేసరికి ఓకే అని ఇంకా తను మనోధైర్యంతో ఇంకా ఆపరేషన్ అయితే చేసేస్తుంది. ఆపరేషన్ అయితే చేసేసేసరికి ఇంకా దీప కడుపులో ఉన్న బిడ్డకు ఏమీ కాదు. ఎందుకంటే దీప కడుపులో ఉన్న బిడ్డ మామూలు మనిషి ఆల్రెడీ దీప వాళ్ళ నానమ్మ అంశ. తను దీప కడుపులోనే పుట్టాలనుకున్నప్పుడు ఎలాంటి ఆటంకాలు ఎన్నొస్తే మాత్రం కడుపులో ఉన్న బిడ్డ కడుపులో ఎందుకు చనిపోతుంది? అలా జరగదు కదా. సో దీప కడుపులో ఉన్న బిడ్డకు ఏమీ కాదు. కానీ దీపను కొన్ని రోజులు మాత్రం రెస్ట్ తీసుకోవాలని చెప్తారు. తీసుకోవాలని చెప్పేసరికి సుమిత్ర కూడా మామూలుదైపోతుంది. అయిపోవడంతో పక్కన ఉన్న దీపను చూసి ఏమీ అర్థం కాదు సుమిత్రకు. ఏంటండి దీప నా పక్కనుందేంటి? బోన్ మ్యారో ఆపరేషన్ చేయాలి అంటే నా కన్న కూతురు జోష్న కదా ఉండాలి, దీప ఉందేంటండి అని చెప్పనగానే నీ కన్న కూతురు దీపే కదా సుమిత్ర అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నారు అనగానే నిజం మాట్లాడుతున్నాను, నీ కన్న కూతురు జోష్న కాదు దీప అని చెప్పనేసరికి నేను నమ్మలేకపోతున్నానండి అనగానే నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజమత్త అంటూ చెప్పేసేసరికి ఇంకా వీళ్ళిద్దరినీ కూడా ఆపరేషన్లోనే హాస్పిటల్లోనే 1 వీక్ ఉంచేస్తారు. 1 వీక్ ఉంచేసరికి వీళ్ళిద్దరూ కూడా ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో వాళ్ళు ఇంటికి వెళ్తారు. దీపని సుమిత్రను ఇంటికి తీసుకువెళ్ళేసరికి దశరథు ఇటు కార్తీక్ ఇద్దరు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరూ షాక్ అయ్యేటట్టుగా జోష్నను పారిజాతాన్ని గెటప్లు చేయించేస్తారు. ఎందుకంటే ఒకప్పుడు పారిజాతం ఇంటి పని మనిషే, జోష్న కూడా ఇంటి పని మనిషి కూతురే. సో ఇద్దరిని పని మనుషులనే కదా చేయాలి. ఇద్దరిని కూడా పని మనుషులు చేసి ఏయ్ పారిజాతం అని చెప్పి కార్తీక్ పిలుస్తాడు. చెప్పండి సార్ అని చెప్పాను. కానీ ఏంటి ఇంటికి 2 పేషెంట్లు వస్తే హారతిచ్చి లోపలికి తీసుకురావాలని తెలీదా అని చెప్పాను. కానీ నేను తీసుకొస్తాను కార్తీక్ అంటూ కావేరి వచ్చేసరికి రా చిన్నమ్మ అని హారతిచ్చి లోపలికి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత జోష్న వెళ్ళి అందరికీ కాఫీ టీ తీసుకురా అని చెప్పాను. కానీ పేషెంట్లిద్దరికీ జ్యూస్ తీసుకురా అని చెప్పనేసరికి అలాగే అమ్మగారు అని చెప్పి జోష్న కాస్త వెళ్ళి జ్యూస్ చేస్తూ ఉండగా ఇందులో ఏదో ఒకటి కలిపేస్తే కుటుంబం అంతా ప్రాణాలు పోతాయి, అప్పుడు ఈ ఆస్తంతటికి వారసురాల్ని నేనే అవుతాను అని చెప్పి జోష్న ఆలోచించుకుంటూ జ్యూస్ తీస్తూ ఉంటుంది. ఏంటి ఈ ఇంటి వారసురాలుగా ఉందాము, ఇందులో ఏదో ఒకటి కలిపేసి వీళ్ళందరి ప్రాణాలు ఒకే దెబ్బకు తీసేద్దాము, నువ్వే ఇంటి వారసురాలుగా ఉండిపోదాము అని అనుకుంటున్నావు కదా జోష్న అని చెప్పనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జోష్న. ఏంటి అలా అనుకుంటున్నావని నేను ఎలా కనిపెట్టాను అనుకుంటున్నావా? నీ గురించి నాకు తెలీదా జోష్న? నువ్వు ఎన్ని చేసావో, ఎన్ని పాపాలు చేసావో, ఎన్ని తప్పులు చేసావో నాకు తెలీదా? ప్రతి ఒక్కటి నాకు తెలుసు కదా జోష్న. అందుకే నీ గురించి నేను బాగా అంచనా వేస్తాను. అలాంటి పిచ్చి వేషాలు వేయకుండా నేను ఈ రోజు నుంచి కూడా ఏం తెచ్చినా సరే, ఏదైనా సరే ముందు నువ్వు తిన్న తర్వాతే మా ఇంట్లో వాళ్ళమంతా తింటాము, మేమంతా ఫిక్స్ అయ్యాము. ఏది తెచ్చినా సరే ముందు నీ చేత తాగించిన తర్వాతే మేము తాగుతాము, అప్పుడే మేము క్షేమంగా ఉంటాము అని చెప్పనేసరికి జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కరెక్ట్గా చెప్పావు కార్తీక్, ఇలాంటి దాన్ని పని మనిషిగా పెట్టుకుంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. లేదంటే ఆస్తి కోసం మనుషుల ప్రాణాలు తీయడానికి వెనకాడని ఎలాంటి దుర్మార్గులున్న ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
నానమ్మే హంతకురాలంటే నానమ్మకును మించిన హంతకురాలు మనవరాలు, ఎక్కడికి పోతుంది రక్తం అని చెప్పి అనేసరికి కరెక్ట్గా చెప్పావన్నయ్య అంటూ దాసు మాట్లాడతాడు. నీ కూతురు నీ తల్లి ఈ రకంగా మారితే నువ్వు మాత్రం సాధు జంతువులా ఎంతో మంచివాడివి దాసు. అందరూ ఒకలాగే ఉండరు కదమ్మా అన్నయ్య, ఉంటే ఎందుకు చెప్పుకుంటాము అని చెప్పి అంటూ ఉండగానే ఇంకా కాఫీ తీసుకుని వచ్చేసేసరికి దశరథ్ ఏం చేస్తాడంటే ఆ కాఫీని కాస్త తాగుతూనే కింద వదిలేస్తాడు. కాఫీ కప్పు మొత్తం కింద ఒలిగిపోయి గత్తరైపోతుంది. ఏ జోష్న అని చెప్పనేసరికి చెప్పండి సార్ అని చెప్పాను. కానీ ఏ కాఫీ ఒలిగిపోయింది, కళ్ళు కనిపించట్లేదా? ఇదంతా క్లీన్ చేయాల్సిన బాధ్యత నీది కాదా ఏంటి? బొట్టు కాటికి పెట్టికి నీకు చెప్పాలా ఏంటి? ఇదంతా క్లీన్ చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అంటూ నీకు చెప్తేనే కానీ నువ్వు చెయ్యవా అంటూ మాట్లాడేసరికి లేదు సార్ చేస్తాను అంటూ ఇంకా చేసేసరికి ఇంక ఏం మాట్లాడాలో అర్థం కాక జోష్న అయితే నోరు మూసుకుని ఇంకా అదంతా క్లీన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి దీప కార్తీక్ అందరు కూడా నవ్వుకుంటారు. ఇంకా వీళ్ళిద్దరికీ బుద్ధి మామూలుగా కాదు, బుద్ధి చెప్పి తీరాలి. వీళ్ళని మాత్రం అస్సలు వదలకూడదని ఎప్పటికప్పుడు జోష్నకు పారిజాతానికి పనులు చెప్తూనే ఉంటాడు శివనారాయణ. అది క్లీన్ చేయి, ఇది క్లీన్ చేయి, అది చేయి, ఇది చేయి అంటూ మాట్లాడుతూనే ఉంటాడు. ఏంటి పని మనిషిగా బ్రతకడం కష్టంగా ఉందా? అందుకే నీకు విడాకులు ఇచ్చి నిన్ను నీ మనవరాల్ని శాశ్వతంగా ఇంటి నుంచి బయటకు గెంటేద్దాం అనుకుంటున్నాను అనగానే అంత పని చెయ్యొద్దండి, ఇక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ ఏదో 2 పూట్ల 2 ముద్దలు పాడేస్తే తిని బ్రతుకుతాము, అంతేగాని మీరు మమ్మల్ని బయటకు పంపించేస్తే మేము బ్రతకలేము అంటూ మాట్లాడేసరికి అయితే మమ్మల్ని ఏదో చెయ్యాలని నాటకాలు ఆడడం ఆపేసి జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది, లేదంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్లో పడాల్సిన పరిస్థితి వస్తుంది అంటూ చెప్పేసేసరికి అలా ఏమి కాదండి, అలా ఏం జరగదు, మేము అలా ఏమీ చెయ్యము అంటూ మాట్లాడడంతో సరే ఏం చేస్తారో నేను చూస్తాను కదా అని చెప్పి ఇంకా శివనారాయణ అయితే చెప్తాడు. దశరథ్ అయితే జోష్నకు మామూలుగా చుక్కలు చూపించడు. ఎందుకంటే తన కన్న కూతుర్ని ఎన్ని ముప్పు తిప్పలు పెట్టింది, పని మనిషిగా చెంప పగలగొట్టింది, తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తెంపేసింది, పైగా తన భార్య చేత మంగళసూత్రం దొంగతనం చేయించింది. 1-2 జోష్న చేసిన పాపాలు 1-2? ఇన్ని పాపాలు ఇన్ని మోసాలు చేసిన జోష్నను మాత్రం అస్సలు వదిలిపెట్టకూడదని ఇంకా అనుకుంటాడు. ఇంకా దశరథ్ అయితే ప్రతి క్షణం జోష్న పారిజాతానికి చుక్కలు చూపించడం మామూలుగా కాదు, బేభత్సంగా చుక్కలు చూపించి మామూలుగా టార్చర్ పెట్టకుండా టార్చర్ పెట్టి నిన్ను మాత్రం వదిలిపెట్టను జోష్న, ఎందుకంటే నువ్వు నా కూతుర్ని ఎంతలా టార్చర్ పెట్టావో నాకు మాత్రమే తెలుసు. అలాంటిది నిన్ను వదిలేస్తాను అని అనుకుంటున్నావేమో, అస్సలు వదిలిపెట్టను అంటూ ఇంకా జోష్నకు పారిజాతానికి మాత్రం దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ అంటూ ఎన్నో ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించేస్తూ ఉంటాడు దశరథ్ అయితే. ఎందుకు మామయ్య అంతలాగా అనగానే అంత ఈజీగా ఎందుకు వదిలేస్తాననుకుంటున్నావు? ఎందుకంటే ఎన్ని మోసం చేసింది, ఎంతలా మోసం చేసింది, నా కూతుర్ని ఎన్ని తిప్పలు పెట్టింది, అలాంటిది దీన్ని అంత ఈజీగా వదిలేస్తానా? అస్సలు వదిలిపెట్టను అని దశరథ్ కాస్త అంటూ ఉంటాడు. వదిలే మామయ్య, ఎంతైనా నీ కూతురు కదా, చిచ్చి ఇది నా కూతురేంట్రా, దీన్ని నేను ఎంతగానో నమ్మాను, కానీ నా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు. అదే విషయం మా నాన్నకు కానీ సుమిత్రకు కానీ చెప్తే బ్రతకనిస్తారా? దీన్ని మెడపట్టి బయటకు గెంటేస్తారు. ఆ విషయం నేను చెప్పకుండా ఆగాను కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా వీళ్ళ ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నారు. ఏ జోష్న చెప్పనా అని చెప్పనేసరికి వద్దు అనగానే నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు అన్నీ తెలుసు, నువ్వేం చేసావో అన్నీ కూడా తెలుసు అంటూ దశరథ్ కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా జోష్ని ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.